ప్రైజ్ లార్డ్. ప్రభువు నామమున మీ అందరికీ శుభములు. ఈ ఆదివారము వాక్యము వినుటకు మనకు దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశానికై వెళ్ళలేని వందనములు. నా జీవమా మినిస్ట్రీస్ ద్వారా మనకి లైవ్లో ఫేస్బుక్లో అండ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ ఛానల్స్లో మనకు ప్రచారం అవుతున్నది. తప్పక ప్రతి ఒక్కరూ వీక్షించి దేవుణ్ణి మహిమకరముగా ఘనపరచాలని ప్రభు పేరట మీ అందరినీ కోరుచుకుంటున్నాను. మనకు వాక్య పరిచర్యలో మనల్ని నడిపించుటకు బ్రదర్ హానోకు రాజు గారు మన ముందు ఉన్నారు. వాక్య పరిచర్య మీరు తప్పక వీక్షించి ప్రభువుని ఘనపరచాలని ప్రభువు నామం పేరట కోరుచున్నాను. చిన్న ప్రార్థనతో ఈ పరిచర్య స్టార్ట్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు నాయనా. ఇదిగో నా తండ్రి, ఈ ఆదివార పరిచర్య మేము ఆన్లైన్లో ఎఫ్బీలో యూట్యూబ్లో మేము ప్రచారం చేయుచుండగా నా తండ్రి, మాకు ఎటువంటి సైతాన శోధనలు మా మీదికి రాకుండా సరళముగా అందరూ ఈ వాక్య పరిచర్యను మీ వాక్యమును ధ్యానించినప్పుడు వీక్షించి ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు కలిగి నైనా ఈ యొక్క టైంలో మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశానికై వెళ్ళలేని వందనాలు నా తండ్రి. ఇదిగో నా తండ్రి, ప్రతి ఒక్క చర్చి మూసివేయబడింది నా తండ్రి. ప్రతి ఒక్క ఆలయములో ఎక్కడ కూడా నీ ప్రార్థనలు జరగట్లేదు నా తండ్రి. ప్రతి ఒక్కరూ ఆన్లైన్లోనే ప్రార్థనలు వింటున్నారు, వాక్య పరిచయం చేస్తున్నారు కనుక నా తండ్రి, ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క క్రైస్తవుడు గుర్తెరిగి దీన్ని మీకు మాదిరికరముగాను మీ వాక్య పరిచర్లో నడుచుటకును ప్రతి ఒక్కరిని పేరు పేరున వరుసన దీవించి కాచి కాపాడి ఈ వాక్య పరిచర్య అంతట్లో మీరే మాకు తోడుగా నీడగా ఉండి మమ్మల్ని బలపరచగలరని నమ్ముకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు పేరట వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. గత వీక్ నుంచి ఈ వీక్ వరకు దేవుడు చాలా సంతోషంగా మనల్ని ఏర్పరచుకున్నారు కదండి. మరి నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. దేవుడు నిజంగా తన ఇంటికి మార్గం చూపించాలి, ఆయన ఎదుటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, ఆయన రేస్లో మనం ఖచ్చితంగా విజయంగా ఉండాలి కదండి. మరి అటువంటి రేస్లో మనం వెళ్ళాలి అంటే ఆయన సమీపింపరాని తేజస్సులకు మనం ఉండాలి. సో ఇంకొక పాట ద్వారా దేవుని ఆరాధించుకుందాం. సమీపింపరాని తేజస్సునందు సమీపించరాని తేజస్సునందు వసించు దేవుడవు అనే పాట ద్వారా దేవుని ఆరాధించుకుందాం.
స్తుతిగా మార్చినది. విలువకు విలువను ఒసగినది, విలువకు విలువను ఒసగినది. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది. యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది. యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవయా. మా సమీపములకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. ధరయందు నేనుండి చెరయందు పడియుండ పరమందు చూచితివే. నన్నే పరమందు చేర్చితివే. ధరయందు నేనుండి చెరయందు పడియుండ పరమందు చూచితివే. నన్నే పరమందు చేర్చితివే. కరుణకు కరుణను ఒసగితివే. కరుణకు కరుణను ఒసగితివే. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది. యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది. యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవయా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. నీ ప్రేమ వర్ణింపతరమా. నీ ప్రేమ వర్ణింపతరమా. మరి యొక్క పాట పాడుకోవడానికి దేవుడు మనకి అనుగ్రహం ఇచ్చాడు. కుటుంబంతో పాడితే ఇంకా అది చాలా సంతోషంగా ఉంటుంది కదండి. కుటుంబంతో ఆరాధన చేసుకోవడం, కుటుంబంతో మాట్లాడుకోవడం, కుటుంబంతో ఏది చేసినా కూడా దేవుని ఆరాధిస్తుంటే ఆ సంతోషమే వేరు. ఈరోజు మా భర్తతో కూడా నేను పాడటానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఊహించలేనయ్యా వివరించలేనయ్యా అనే పాట ద్వారా దేవుని ఆరాధించుకుందాం.
ఊహించలేనయ్యా, వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను, ఎనలేని నీ ప్రేమను. ఊహించలేనయ్యా, వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను, ఎనలేని నీ ప్రేమను. నా జీవితాంతం ఆ ప్రేమలోనే, నా జీవితాంతం ఆ ప్రేమలోనే తరించు వరమే దొరికెను, తరించు వరమే దొరికెను. ఊహించలేనయ్యా, వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను, ఎనలేని నీ ప్రేమను. మనసు వేదనలు, నాకున్న శోధనలు ఉల్లాసమే పంచును. ఓ మధుర భావనలు, తుదిలేని లాలనలు, మధురామృతమునే నింపెను. నా మనసు వేదనలు, నాకున్న శోధనలు ఉల్లాసమే పంచెను. ఓ మధుర భావనలు, తుదిలేని లాలనలు, మధురామృతమునే నింపెను. ప్రధానులతో ఉంచెను, ఆరాధనలను వెదకెను. ప్రధానులతో ఉంచెను, ఊహించలేనయ్యా, వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను, ఎనలేని నీ ప్రేమను. మరణ వేదనలు, నీ సిలువ శోధనలు, నీ ప్రేమ రుజువై నిలిచెను. వెలలేని త్యాగముకు, అనురాగ బోధనకు నా హృదయమే కరిగెను. శోధనలు, నీ ప్రేమ రుజువై నిలిచెను. వెలలే
ఎనలేని త్యాగముకు అనురాగ బోధనకు నా హృదయమే కరిగెను. అది నీ ప్రేమకే సాధ్యము, వివరించు నాకు సాధ్యము. అది నీ ప్రేమకే సాధ్యము, వివరించుట నాకు సాధ్యము. ఊహించలేనయ్యా, వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను, ఎనలేని నీ ప్రేమను. ఊహించలేనయ్యా, వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను, ఎనలేని నీ ప్రేమను. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రార్థించే క్షామము, పశ్చాత్తాపమునంది తండ్రి క్షమగోరుచు పంపు మోక్షేమము. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రార్థించే క్షామము, పశ్చాత్తాపమునంది తండ్రి క్షమగోరుచు పంపు మోక్షేమము. ప్రభునీదు సిలువా ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభునీదు సిలువా ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి.
ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితి ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయు దేహి నిను చేరితి ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితి ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయ దేహి నిను చేరితి దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి బాగుండు నన్ను కొనుచు తప్పితి మార్గము తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము దూరాదేశములో నా బాగుండు నన్ను కొనుచు తప్పితి మార్గము తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము ద్రాక్షణ్యమూర్తి నీ దయ నాపై కురిపించు ధన్యుని ద్రాక్షణ్యమూర్తి నీ దయ నాపై కురిపించే ధన్యుని మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి కొడుకునే కాదనచ్చు గృహమే సరసాలనచ్చు కోపించి వెళ్ళితి కూలివానిగనైనా నీ ఇంట పని చేసే కనికరమే కోరుదున్ కావనే కాదనచ్చు గృహమే సరసాలనచ్చు కోపించి వెళ్ళితి కూలివానిగనైనా నీ ఇంట పని చేసే కనికరమే కోరుదున్ కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు క్షమించి బ్రోవుము కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు క్షమించి బ్రోవుము
మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. నా తండ్రి నన్ను చూచి పరుగిడుతూ ఎత్తించి నాపై బడి ఏడ్చెను. నవజీవమును కూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా తండ్రి నన్ను చూచి పరుగిడుతూ ఎత్తించి నాపై బడి ఏడ్చెను. నవజీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ఇలలో ద్రాక్షమయ్యుండును. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమయ్యుండును. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో గడిచిన వారం నుండి మరొక వారంలోనికి ప్రభువారు మనలను, మన కుటుంబాలను, మన సంఘాన్ని క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా తీసుకొచ్చిన విధానం బట్టి మనమందరం కూడా ఆయన్ను స్తుతించి ఘనపరిచే వారమై ఉండాలని దేవుని యొక్క కృప కలిగిన నామములో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ ఆదివార దినాన్ని మీరు లైవ్ ప్రోగ్రాంలో వీక్షిస్తారని ఆశపడుతూ, మీరు ఎక్కడున్న వారు అక్కడే మీ కుటుంబాలతో కలిసి ఈ కార్యక్రమాన్ని చూస్తారని, ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని మేము విశ్వసిస్తున్నాము. దేవుడు మా ద్వారా మిమ్మతోనూ మీ కుటుంబాలతోనూ ఈ దినము మాట్లాడతానని ఆయన మాకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాము. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసి అనేక మందికి షేర్ చేయండి, అనేక మందికి తెలియజేయండి. ఈ పరిచర్యను మీ ద్వారా కూడా ముందుకు తీసుకొని వెళ్తారని ఆశిస్తున్నాం. కనుక మీరందరూ కూడా హనోక్ రాజ్ 9 అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేయండి. అదేవిధంగా ఫేస్బుక్లో కూడా హనోక్ రాజ్ అనే పేజ్లో ఈ కార్యక్రమం వస్తుంది. కనుక దీన్ని కూడా అనేక మందికి మీరు చూడడమే కాదు, కానీ అనేక మందికి కూడా తెలియజేస్తారని ఆశిస్తూ, ఈ దీనదాసుని పరిచర్ని మీరు ఇంకను కూడా ముందుకు తీసుకువెళ్తారని నమ్ముతూ, మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఎక్కడున్నారు అక్కడే విశ్వాసంతో దేవుణ్ణి ఆరాధించాలని, సంతోషంతో ఆయన గణపరచాలని దేవుని పేరిట మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరొక పాట పాడుకొని
దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. మీరు ఎక్కడ ఉన్నారు అక్కడే మీరు చప్పట్లు కొడుతూ నాతో కలిసి మీరందరూ కూడా పాడతారని నేను విశ్వసిస్తున్నాను. మీరు పాడతారని నేను ఆశిస్తున్నాను. మీరందరూ కూడా నాతో కలిసి ఈ పాటను పాడండి. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన మహోన్నతమైనటువంటి కృపను మీకు అందరికి కూడా ప్రభు వారు తెలియజేస్తున్నారు. ఆయన కృపను మీరందరూ కూడా ఆనందించాలి. ఆయన కృప ద్వారా మీరందరూ కూడా భద్రపరచబడాలని దేవుడు మీ అందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. కనుక మీరందరూ కూడా సంతోషంతో చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఆరాధించండి. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి, శాలేము రాజువు. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజువు. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఆరాధించాలి. అందరూ కూడా సంతోషంగా ఆయన ఉన్నతమైనటువంటి కృపలో మీరున్నారు. మీరు భద్రపరచబడి ఉన్నారు కనుక ఆయన సంతోషంతో మీరు ఆరాధించాలని దేవుని బయట మరొక మార్గం అందరికీ కూడా తెలియజేస్తున్నారు. సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గొనినా, సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గొనినా, నీ పిల్లలు ఆకలితో అలమటిల్తురా, నీ ఉన్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలమటిల్తురా, నీ ఉన్నంత వరకు. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజువు. ప్రభువారు మీ పిల్లలందరినీ కూడా మీ కుటుంబాన్ని ఏ రోజు కూడా ఆకలి ఉంచాలని అలమటించాలని
ఆయన ఎప్పుడు కూడా కోరుకోవట్లేదు. మీ పరిస్థితులను బట్టి, మీ ఇబ్బందులు బట్టి ఆ సమస్యలు ఎదురవుతున్నాయి. వాటన్నిటిని మీరు ఎదుర్కోవాలని ప్రభువారు ఎదురు చూస్తున్నారు మీకోసం. ఈతని పక్షులను నిత్యము పోషించుచున్నావు. ఈతని పక్షులను నిత్యము పోషించుచున్నావు. నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా. నీ ఉన్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా. నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా, నాలోచన కర్తవు, నీత్యుడగు తండ్రివి, నా శాలేమో రాజు. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరిచి ప్రభు వారి మీద ఆనుకోవాలని మీకోసం ఆయన దినమెల్లా చూపులు చేస్తున్నారు. మౌనముగా ఉండక దేవుణ్ణి ఆరాధిస్తావని, ఆయనను మహిమతో మొరపెడతావని ప్రభు వారు నీకోసం ఎదురు చూస్తున్నారు. దినమెల్లా ఎదురు చూస్తున్నారు. చీకటి తొలగే, నీతి సూర్యుడు నాలో ఉదయించే. చీకటి తొలగే, సూర్యుడు నాలో ఉదయించే. నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను. నీ ఉన్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను. నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా, నాలోచన కర్తవు, నీత్యుడగు తండ్రివి, నా శాలేమో రాజు. దేవునికి స్తోత్రం. వాక్య గ్రంథంలోకి వెళదాం. కొన్ని మాటలు తెలుసుకొని దేవుడు మనకిచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి తరుణాన్ని సద్వినియోగం చేసుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతాను, మీరు జ్ఞాపకం చేసుకునండి, వినండి. జనసమూహంలో ఒకడు, బోధకుడా, మూగుదయము పట్టిన నా కుమారుని
నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కాచుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ వాక్యం అందరికీ కూడా, మీకు అందరికీ కూడా విదితమే, తెలిసిన విషయమే. ప్రభువారు కొండ మీద ఆరోహణమై మోషేతోటి, అదేవిధముగా ఏలియాతో మాట్లాడిన తర్వాత పేతురును, యోహానును, యాకోబును ఆయన వెంటబెట్టుకొని ఆ కొండ మీద కొంత సమయం గడిపి, వారు ఆ కొండ నుంచి దిగి వస్తున్న సమయంలో ఆయన కొద్దిగా ఆలస్యమైపోయింది. ఆయన వెనక నుంచి వస్తూ ఉన్నారు. శిష్యులు ఈలోపు ముందే వెళ్ళారు. అయితే ఒక మూగదయ్యం పట్టిన ఒక పిల్లోడిని శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చాడు అతని తండ్రి. ప్రభువారు ఆలస్యమయ్యాడని శిష్యులు ఆ మూగ దయ్యము పట్టిన వాణ్ణి ప్రార్థన చేశారు. కానీ వానిలో ఆ దయ్యము వెళ్ళగొట్టలేకపోయారు. అయితే వారి వల్ల ఏది కూడా కాలేదు. వారందరూ కూడా వారితో తర్కిస్తూ, వారితో మాట్లాడుతూ, రకరకాలుగా వారందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే ఈలోపు ప్రభువారు ఆ పరిస్థితులన్నీ కూడా దూరం నుంచి చూసి వారి మధ్యకి వచ్చి వారిని ఈ విధంగా అడుగుతున్నారు. ఎందుకయ్యా శిష్యులతో ఆ విధంగా మీరు తర్కిస్తున్నారు, ఏమైంది అని అడిగినప్పుడు ఆ మూగదయ్యం పట్టినటువంటి వాని తండ్రి ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా, నా కుమారుడు మూగదయ్యం పట్టింది వాడికి, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వాడిని పడదోస్తుంది, కొద్దిసేపు నీళ్ళల్లో పడేస్తుంది, మరి కొద్దిసేపు మంటల్లో నిప్పుల్లో పడేస్తుంది, మరి కొద్దిసేపు ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది, వాడిని హింసిస్తుంది. అందును బట్టి నా మీద మీరు కానీ దయ ఉంచినట్లయితే ఈ కార్యం జరిగించండి అయ్యా, వాని దయ్యాన్ని మీరు పోగొట్టండి అని ప్రభు వారికి ఆ యొక్క దయ్యం పట్టినటువంటి తండ్రి ఈ విధముగా అడుగుతూ ఉన్నాడు. అదే విధముగా ఆ తండ్రి మరొక మాట కూడా అన్నాడు, మీ శిష్యుల దగ్గరికి మొదట తెచ్చాము కానీ వారి వల్ల కాలేదు ప్రభువా, అందును బట్టి మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాం, మీరు ఈ కార్యం జరిగిస్తారేమో అని, అందును బట్టి మీ దగ్గరికి తీసుకొని వచ్చాము అని ఆ యొక్క తండ్రి ప్రభువారిని అడుగుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునండి, జ్ఞాపకం చేసుకునండి. వాడికి పట్టినటువంటి స్థితి ఏమిటనగా మూగదయ్యం. వాడిలో ఒక అపవిత్రాత్మ ఉంది. వాడిని ఏ విధముగైనా పడద్రోయబడాలని, వాడిని ఏ విధముగైనా నాశనము చేయాలని, వాడిని ఎలాగైనా చీకటిలోనికి తీసుకుని వెళ్ళాలనేదే వాడి పనంతా కూడా. అందును బట్టి వాడిని కొద్దిసేపు నిప్పుల్లో పడేస్తుంది, మరి కొద్దిసేపు నీళ్ళలో పడేస్తుంది, మరి కొద్దిసేపు ఎక్కడ పడితే అక్కడ పడేయటం వల్ల వాడు తన యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు. వాని పరిస్థితి విషమంగా మారిపోయింది. ప్రియ సహోదరులారా, ఇంకొక వాక్యం మనము చూసినట్లయితే 22వ వచనం మరలా మనం చదివినట్లయితే, అదే 9వ అధ్యాయం 22వ వచనంలో, అది వాని నాశనము చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్లలోనూ పడద్రోయును అని ఆ తండ్రి ప్రభు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. వానిని తరచుగా, ఎప్పుడు కూడా వాడిని అగ్నిలోను నీళ్లలోనూ వాడిని పడవేయాలని అది ఎంతగానో కలిగి ఉంది ప్రభువా అని ఆ తండ్రి ప్రభు వారికి చెబుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా,
మీరు ఒక్కసారి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఈరోజు నీవు కూడా ఎక్కడ పడిపోతున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. వీడికైతే మూగదయ్యం పట్టింది, అందును బట్టి వాడిని ఎలాగైనా నాశనం చేయాలని, పాడు చేయాలని, వాడి జీవితాన్ని అంధకార సంబంధంగా జరిగించాలని, ఆ తల్లిదండ్రులకు వేదన కలగాలని, వాడి యవన కాలాన్ని పాడు చేయాలని, వాడి స్థితిని అనుకూలంగా లేకుండా చేయాలని వాడికి పట్టిన దయ్యము వాడిని నరకయ్య వేదన చూపిస్తూ ఉంది. అందును బట్టి నీళ్ళలోనూ అగ్నిలోనూ రకరకాలుగా వాడిని శోధిస్తూ అంధకారంలోనికి లాక్కుని వెళ్ళడానికి అది ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంది. ఈరోజు నీవు కూడా ఎలాగున్నావు? నీవు దేంట్లో పడిపోయి ఉన్నావు? వాడికైతే దయ్యం పట్టింది, అపవిత్రాత్మ కలిగి ఉన్నాడు, అందును బట్టి వాడు ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఉన్నాడు. మరి ఈరోజు నువ్వు మంచిగా ఉన్నావు కదా, నీ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కదా, దేనివల్ల నువ్వు పడిపోతున్నావు? చాలామంది ఈ దినాలలో రకరకాలైనటువంటి స్థితిగతుల్లో పడిపోతూ ఉన్నారు. భార్యాభర్తలైతే కుటుంబ వ్యవస్థ సరిగా నడపలేక, మరొక సంగతి ఏమిటంటే ఆ కుటుంబాన్ని భారమై లోక సంబంధంగా తీసుకొని వెళ్ళేటువంటి కుటుంబాలు అంధకారంలో పడిపోతున్నాయి. ఈ యవన బిడ్డలైతే లోక సంబంధమైనటువంటి పాపంలో పడిపోతున్నారు. వృద్ధులైతే వారి యొక్క ఆరోగ్యం సరిగా లేక వృద్ధాప్యంలో పడిపోతూ ఉన్నారు. చంటి బిడ్డలైతే రకరకాల రుగ్మతలతో రకరకాల విధముగా పడిపోతూ ఉన్నారు. మరి నువ్వే విధంగా పడిపోయావో ఒక్కసారి నీ హృదయం మీద చేయి వేసుకొని ఒక్కసారి ఆలోచించు. అనేక మంది పడిపోతూ ఉన్నారు, నువ్వెక్కడ పడిపోయావు? ఈరోజు దేవుణ్ణి నమ్మకంగా ఆరాధిస్తున్నాము అనుకుంటున్న మనమే ఏదో ఒక విషయంలో పడిపోతూ ఉన్నాం. అది ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు, లోక సంబంధమైనటువంటి పరిస్థితులు అవ్వచ్చు, ఉద్యోగ పరిస్థితులు అవ్వచ్చు, ప్రేమ పరిస్థితి అవ్వచ్చు, కుటుంబ సమస్యలు అవ్వచ్చు, లేదా రకరకాలైనటువంటి పరిస్థితుల్లో నువ్వు పడిపోతూ ఉన్నావు. అయితే పడిపోతున్నప్పుడు నువ్వెవరి వైపు చూస్తున్నావు? ప్రభువాన్ని చూస్తున్నావా? కేవలము ప్రభువారిని చూస్తున్నాననే ఆ పరిస్థితిలోనే నువ్వు ఉన్నావు, కానీ ఆయన మీద ఆధారపడుతున్నావా? అయితే ప్రభువారు ఈ దినాన నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ యొక్క తండ్రిని అడుగుతున్నాడు. ఆ తండ్రి చెబుతున్నాడు, అయా నా కుమారుడు పట్టినటువంటి అపవిత్రాత్మ వల్ల వాడు ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు. ఎందుకు పడిపోతున్నాడంటే వానిలో ఉన్న దయ్యము వాడిని నాశనం చేయాలని, పాడు చేయాలని రకరకాలుగా పరిశోధిస్తూ ఉన్నాడయా. దానివల్ల మేము ఎంతగానో ఇబ్బంది పడుతున్నాం అని అడిగినప్పుడు ప్రభువారు అడిగారు, ఇది వీడి నుంచి ఎప్పటి నుంచి పట్టింది ఈ దెయ్యం అని అడిగినప్పుడు ప్రభువారు సమాధానం ఇస్తున్నారు. ప్రభువారు అడిగినప్పుడు ఆ తండ్రి సమాధానం ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? ఇది వాడి బాల్యము నుండే ఈ విధంగా ఉందయా అని ఆ తండ్రి సమాధానం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ వయసులో నుంచి, నీ బాల్యం నుంచా, లేదా నీ నడికారు ప్రాయం నుంచా, నీ వృద్ధాప్యం ఉందా, లేకపోతే నీ బాల్యములోనైనా నువ్వు దేంట్లో పడిపోతున్నావో ఒక్కసారి సరి చేసుకో. నీలో విశ్వాసం పెంచుకో, యోగ్యతను కలిగి ఉండు. నువ్వు దేంట్లో పడి ఉన్నావో? యోగ్యత లేకపోతే, నమ్మకత్వం లేకపోతే, నువ్వు ఆరాధించే దేవుణ్ణి నమ్మకంగా నువ్వు ఆరాధించకపోతే నువ్వు ఏది చేసినా కూడా అది వ్యర్థము. ప్రభువారిని నువ్వు నమ్మకంగా ఆరాధించాలి. ప్రభువారి వైపు నువ్వు చేతులు చాచాలి, నువ్వు కన్నులెత్తి ఆయన వైపు చూడాలి. ఎవరి వైపు చూస్తున్నావు? ప్రియ సహోదరి సహోదరుడా, నీవు పడినటువంటి స్థితిని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. గడిచిన కాలంలో నా దగ్గరికి ఒక సహోదరి వచ్చింది. ఆరాధన అంతా కూడా జరిగింది. ఆరాధన అంతా కూడా అయిపోయిన తర్వాత ఆమెను ప్రార్థన చేయమని ఆ సహోదరి, ఆమెకు ఒక 8 ఏళ్ల కుమారుడు ఉన్నాడు, అతను కూడా తీసుకొని వచ్చింది.
ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు ఆ అమ్మాయిలో ఒకలాంటి అపవిత్రాత్మ బయటికి వస్తూ ఉంది. ఆ అమ్మాయిని ఆ విధముగా అడుగుతూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఇచ్చే సమాధానం ఏమిటనంటే, ఎందుకు ఈ అమ్మాయికి పట్టావని ఆ దయ్యంని అడిగినప్పుడు ఇంచుమించు ఒక మంచి మగగాలికి పట్టినటువంటి దయ్యము ఆ అమ్మాయికి పట్టింది. ఎందుకు పట్టావు మరి ఈ అమ్మాయిని నువ్వు అని నేను ఆ అమ్మాయిని అడిగినప్పుడు ఆ అమ్మాయి చెప్పిన సమాధానం ఏమిటంటే, ఆ అమ్మాయి లోపల ఉన్న దయ్యం చెప్తున్న సమాధానం ఏమిటనంటే, ఈ అమ్మాయి చెరువు కట్ట మీదకి పుల్లలకని వచ్చిందయ్యా. ఆ పుల్లలకు వచ్చినప్పుడు ఈ అమ్మాయి బాగా నచ్చింది నాకు. ఈ అమ్మాయి మంచి వయసులో ఉన్నప్పుడు, ఇంకా పెళ్ళి కూడా కాల. ఈ అమ్మాయి బాగా నచ్చి ఈ అమ్మాయిని ఇష్టపడి నేను చచ్చానుగా, ఆ అమ్మాయిని కూడా చంపితే సరిపోతుంది అని ఆ అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయికి నా పొలంలోకి వచ్చినప్పుడు ఆ చెరువు కట్ట మీద ఆ అమ్మాయిని ఆవరించాను. దగ్గరగా 10 ఏళ్ళ నుంచి ఈ అమ్మాయిని వదిలిపెట్టట్లేదు అని ఆ దెయ్యం సమాధానం చెబుతూ ఉంది. అంటే అనేకులు ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు, ఆమెకు కూడా అనేక దిక్కులు తిరిగింది, కానీ ఎక్కడ కూడా ఆమెకు స్వస్థత కలగల. ప్రభువారు కూడా అక్కడికి తీసుకొని రాకముందు శిష్యులు చాలామంది ప్రార్థన చేశారు. యోహాను చేశాడు, యాకోబు చేశాడు, పేతురు చేశారు, కానీ ఆ మూగదయం పట్టినటువంటి ఆ వానిలో స్వస్థత కలగల. ఆ తర్వాత ప్రభు వారి దగ్గరికి తీసుకొని వచ్చారు. అయితే ఆ నాకు తెలిసిన ఆ అమ్మాయి కూడా అనేక దిక్కులు తిరిగింది. ఆ గుడి తిరిగింది, ఈ మసీద్ తిరిగింది, ఆ ప్రాంతానికి వెళ్ళింది, ఈ ప్రాంతానికి వెళ్ళింది. ఒకవేళ దెయ్యము కాదేమో, అపవిత్రాత్మ కాదేమో అని ఎన్నో లక్షల డబ్బులు వ్యయ చెల్లించింది. కానీ ఆ అమ్మాయి ఎలాగైపోయిందంటే సన్నగా అయిపోయింది. ఆ అమ్మాయి చూడ అసహ్యంగా ఉంది. అంతకుముందు ఆ అమ్మాయి చాలా చక్కగా ఉండేది, కానీ అమ్మాయిని అక్కడికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి బాగలేదు. ఇక అమ్మాయి మీద చేతులుంచి ప్రార్థన చేయగా ఆ లోపల ఉన్నటువంటి ఆ పట్టినటువంటి వాడు మాట్లాడుతూ ఉన్నాడు, ఈ అమ్మాయి బాగా నాకు నచ్చింది, అందును బట్టి ఈ అమ్మాయిని నేను పట్టుకున్నా, ఈ అమ్మాయిని వదిలిపెట్టి నేను పోను అని అడిగినప్పుడు గద్దించి ఆ అమ్మాయి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వానిలోంచి ఆ అపవిత్రాత్మ వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆమెలోంచి ఆ అపవిత్రాత్మ వెళ్ళిపోయిన తర్వాత మరెప్పుడు కూడా అమ్మాయిని ఆవరించలేదు. కానీ ఆ అమ్మాయిని ఒకటే మాట చెప్పాను, నువ్వు నమ్ముతున్నావా, నువ్వు విశ్వాసముచ్చుతున్నావా, నువ్వు బాగుపడతావని. ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా అదే అడిగాను నేను, నీకు విశ్వాసం ఉందా నీ బిడ్డ బాగుపడుతుందంటే వారు చెప్పిన మాట ఒకటే, మాకు విశ్వాసం ఉందయా, మాకు నమ్మకం ఉంది బాగుపడుతుందని అని అన్నప్పుడు ఆ మీద చేతులోంచి ప్రార్థన చేసినప్పుడు ఆమెలో ఉన్నటువంటి అపవిత్రాత్మ వెళ్ళిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇదేదో ఘనత కోసమో ఇదేదో గొప్ప కోసమో నేను చెప్పట్లేదు. ఇక్కడున్న పరిస్థితి మనకు అదే ఎదురవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాడు కూడా ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు, దేంట్లో పడితే దాంట్లో పడిపోతున్నాడు. ఎందుకు పడిపోతున్నాడంటే వానిలో ఉన్నటువంటి అపవిత్రాత్మ సైతాను వానిని ఏ విధముగైనా పడద్రోయబడాలి, వాడిని నాశనం చేయాలి అని వాడిని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి నిన్ను కూడా నీకు ఏదైతే ఇష్టమో, ఏదైతే దేవునికి ఇష్టమో లేదో, ఏదైతే దేవునికి విరుద్ధముగా ఉంటుందో, ఏదైతే దేవునికి నచ్చదో వాటిని సైతాను నీ ద్వారా జరిగిస్తాడు. దాన్ని బట్టి నువ్వు పడిపోకూడదు. వాడు అనేక పర్యాయాలు అనేక మార్లు నిన్ను మొత్తాలని, నిన్ను అంధకారంలోనికి తీసుకొని వెళ్ళాలని అనేక మార్లు వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాని ప్రయత్నాలు సఫలం చేయకూడదు, నువ్వు వారికి సహకరించకూడదు. సహకరించకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా? దేవుని మీద ఆధారపడాలా, దేవుణ్ణి విశ్వసించాలా, దేవుణ్ణి నమ్మకంతో నీవు ఆరాధించాలా. అది నువ్వు కోల్పోయినప్పుడు నీలో ఆ స్థిరత్వం అనేది, ఆ యోగ్యత అనేది, ఆ పరిశుద్ధత అనేది నీలో లేనప్పుడు ఏదో ఒక రీతిగా నీ మీద అపవాది అనేకమైనటువంటి పర్యాయాలు నీ మీద వాడు కలుగు చేస్తూనే ఉంటాడు, నిన్ను పడదోస్తూనే ఉంటాడు. సహోదరి సహోదరుడా, దేని ద్వారా నువ్వు పడిపోతున్నావు? అనేక మంది భర్తలు పడిపోతున్నారు,
ఇంట్లో భార్యలు ఉన్నా కానీ లోకత్వంలోకి, వేశ్యత్వంలోనికి వెళ్ళి వారి కుటుంబాలను, వారి జీవితాలను నాశనపు అంచుల్లోకి, లోక సంబంధమైనటువంటి చీకటిలోకి వారు తీసుకొని వెళ్ళిపోయి సైతాను వారిని ఆ విధముగా పడద్రోయిస్తున్నాడు. అనేక మంది స్త్రీలను చూస్తూ ఉన్నాం. కుటుంబాలను సరిగా కట్టుకోలేక, కుటుంబాలను సరిగా బాగు చేసుకోలేక, భర్తలను సరిగా చూసుకోలేక వారి జీవితాలు ఎలాగైపోయినాయి అంటే అగమ్య గోచరముగా రోత బ్రతుకులుగా మారిపోయినాయి. లోకాశలను బట్టి, లోక సంబంధాలను బట్టి. మరి కొంతమంది కుటుంబాలు బాగున్నా కానీ, భర్త బాగా చూసుకుంటున్నా కానీ ఆ భార్య ఆ పక్కింట్లో ఇది లేదు, ఈ ఇంట్లో ఇది లేదు అని లోక సంబంధములుగా ఆ కంటికి ఏదో సంతోషంగా, ఏదైతే కంటికి ఆనందంగా కనిపిస్తుందో ఆ వస్తువులు, ఆ సమృద్ధి, ఆస్తిపాస్తులు లేవని కుటుంబాలను నడి రోడ్లకు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఎన్నో చూస్తూ ఉన్నాం. భర్త బాగుంటే భార్య బాగోదు, భార్య బాగుంటే భర్త బాగోదు. ఇలాంటివంటి అనుభవాలు ఎన్నో చూస్తూ ఉన్నాం. ఇది నాన్న ఈరోజు కుటుంబాలు సరిగా లేవు. ఏదో ఒక విషయంలో పడదోయబడుతున్నాయి. ఏదో ఒక విషయంలో సైతాను వారిని కుంగదీస్తూ ఉన్నాడు. వీరు కూడా కృంగిపోతూ ఉన్నారు. చీకటి బతుకుల మధ్య వారి జీవితాలను ముందుకు తీసుకొని వెళుతూ ఉన్నారు. అది మీకు ఆశీర్వాదం కాదు ప్రియ సహోదరి, సహోదరుడా. మీ కుటుంబాలు దేవునిలో కట్టుకోవాలా. మీరు విశ్వసించాలి దేవుణ్ణి. మనం ఆరాధించే దేవుడు ఉన్నతమైనటువంటి వాడు. మనం ఆరాధించే దేవుడు గొప్పవాడు, యోగ్యుడు అనడానికి అర్హుడు, ఉన్నతమైనటువంటి వాడు. అటువంటి దేవుడు నీకు నాకు ఉండటం మనకు ఆశీర్వాదము. మనుషులు ఎవ్వరికి కూడా చేయలేనటువంటి కార్యాలు ఆయన మాత్రమే చేస్తారు. ఎవరికి కూడా చేయలేనటువంటి పరిస్థితులు, ఇది అసాధ్యమైనటువంటి స్థితిగతులు ఆయన చేసి చూపించే సమర్థి. అట్టి దేవుడు నీకుండగా నీవెందుకు పడదోయబడుతున్నావు? నువ్వెందుకు సైతాన్లో పడిపోతున్నావు? ఒక్కసారి ఆలోచించు. నీ జీవితం ఎలాగుందో, దేంట్లో పడిపోయి ఉన్నావో. చాలామంది యవన కాలంలో కూడా, యవన బిడ్డలకు కూడా రకరకాలటువంటి స్థితిగతుల్లో, రకరకాలమైనటువంటి మాలిన్యతలో, ప్రేమలలో గుడ్డితనముగా మోసపోయి వారి జీవితాలను కృంగదీసుకుంటూ ఉన్నారు. వారి బ్రతుకులను నాశనానికి తీసుకుని వెళుతూ ఉన్నారు. ఏది నిజమైన ప్రేమో, ఏది యోగ్యమైన ప్రేమో, ఏది శాశ్వతమైనటువంటి ప్రేమో అర్థము కాక వారి జీవితాలను చీకటిమయంగా చేసుకుంటూ ఉన్నారు. నేడు అనేక పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సహోదరి, సహోదరుడా, నువ్వు దేంట్లో పడిపోయి ఉన్నావు ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ నువ్వు నమ్మకంగా ప్రేమించినా కానీ ఎదుటివారు నిన్ను ప్రేమించకపోతే, ఎదుటివారు నిన్ను హీనముగా చూసినప్పుడు నువ్వు ఇంకనూ కూడా వారిని ప్రేమిస్తూ ఉంటే, వారిని ప్రేమను అర్థం చేసుకోక వారు ఇంకనూ కూడా నిన్ను హింసిస్తూ ఉంటే, దాంట్లో పడిపోయి నువ్వు బయటికి రాలేక ఇంకనూ కూడా లోక సంబంధంగా ఉండిపోయావేమో, దేవునికి దూరం అయిపోయావేమో. లోక సంబంధమైనటువంటి ప్రతి ప్రేమ అయోగ్యమైనదే. దానిలో ఏ యొక్క యోగ్యత లేదు. అట్టి ప్రేమ వ్యర్థము. తల్లిదండ్రుల ప్రేమైన కొద్ది మట్టికే, అన్నదమ్ముల ప్రేమైన కొద్ది మట్టికే, ప్రియురాలు ప్రియుడు ప్రేమైన కొద్ది మట్టికే. కానీ శాశ్వతమైనటువంటి ప్రేమ, దేవుడిచ్చే ప్రేమ. నువ్వు ప్రేమించాల్సిందే నీ దేవుణ్ణి. ఒక్కసారి కానీ నువ్వు ప్రేమిస్తే దేవుణ్ణి, ఆ ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యాన్ని కానీ నువ్వు రుచి చూడగలిగితే, ఆయన యొక్క రక్తాన్ని, ఆయన శరీరాన్ని కానీ నువ్వు రుచి చూడగలిగితే, మరెవ్వరిని కూడా నువ్వు ప్రేమించలేవు. ఒకవేళ ప్రేమించినా, ఒకవేళ ఇబ్బంది పడిపోయినా, ఒకవేళ రకరకాలుగా దేంట్లో నువ్వు పడిపోయినా, ఆయన ప్రేమను కానీ నువ్వు మరచిపోకుండా, ప్రభువారు నన్ను ఇంకా నువ్వు ప్రేమిస్తున్నారు, ఆయన ప్రేమను నేను రుచి చూచాను అని నువ్వు నమ్మకంగా ఉంటే, పడిపోయినా కానీ నువ్వు లేవనెత్తుతావు, లేవగలుగుతావు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నువ్వు లేవగలుగుతావు. మనుషుల ప్రేమను ఆధారం చేసుకుని నువ్వు ముందుకు తీసి వెళ్ళలేవు ప్రియ సహోదరి, సహోదరు. నువ్వు దేంట్లో పడిపోయావు? ఆ మూగదయం పట్టినటువంటి వాడు దేంట్లో పడితే దాంట్లో పడిపోతున్నాడు. ఎందుకు పడిపోతున్నాడు? ఎందుకంటే వాడిలో ఉన్నటువంటి ఆ చీకటి వాడిని నాశనం చేయాలని, సైతాను కూడా నిన్ను రకరకాలుగా నాశనం చేయాలని, నిన్ను మంచిగా ఉండాలని వాడు ఎప్పుడు కూడా కోరుకోడు. నువ్వు దేవునికి ఇష్టముగా ఉంటే వాడికి ఇష్టం లేదు. నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే వాడికి ఇష్టం ఉండదు.
నువ్వెప్పుడు కూడా వాడి సంబంధిగా ఉండాలనేది వాడి ఆశ. అందుకే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాస్తూ ఉంటారు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనము, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చుచున్నాడని చెప్పాను. భక్తుడు ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నాడు. పరలోకమా, పరలోక నివాసులారా మీరు సంతోషించండి, ఎందుకంటే మీరు అపవాది చేతిలో లేరు, మీరు దేవుని చేతిలో ఉన్నారు. మీరు అపవిత్రాత్మతో లేరు. మీరున్న పరిస్థితి, మీరున్న స్థితి అంతా కూడా శ్రేష్టమైనది, ఎందుకంటే మీరు పరలోకంలో ఉన్నారు. మీకు ఏ శ్రమ లేదు, మీకు ఎప్పుడు కూడా సంతోషమే. కానీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శ్రమ. ఎందుకు శ్రమ? అపవాది వాడు క్రోధము గలవాడై బహు క్రోధము గలవాడై భూమి మీదకి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు బహు క్రోధము గలవాడై? వాడు బహు క్రోధము గలవాడై భూమి మీదకి ఎందుకు వచ్చినాడు? వాడికి సమయము కొంచెమే అని తెలుసుకున్నాడు. వాడు సమయం లేదు. చాలామంది ఈ దినాలలో ఏమని ఆలోచించట్లా తెలుసా? ఎప్పటి నుంచో వస్తున్నాయి కదా, దినాలు గడిచిపోతున్నాయి, దుర్దినాలు వస్తున్నాయి, చివరి సమయం వస్తుంది, చివరి దుర్దినాలు, కాలము సమీపిస్తుంది అని అంటున్నారే, కానీ మరి ఏది జరగట్లేదే, ఈ లోకం అంతరించిపోవట్లేదే అని చాలామందికి ఒక ఆలోచన ఉంటూ ఉంది. కానీ ఇది నిజము, మీరు నమ్మాలా? ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడు వచ్చిన పరిస్థితులు మనకు చిన్నవే, దీన్ని బట్టే మనం ఎంతో భయపడుతున్నాం. వచ్చినటువంటి చిన్న పరిస్థితిని బట్టే ప్రపంచమే ఊగిపోతుంది. మరణాలు వస్తూ ఉన్నాయి, రకరకాలటువంటి శోధనలు. అది ఒక దేశము కాదు, ఒక పల్లె కాదు, ఒక పట్టణం కాదు, ప్రపంచమే భయపడుతూ ఉంది. ఇలాంటి పరిస్థితులు ఇంకా ముందు రాబోతున్నాయి. ఎందుకు రాబోతున్నాయి? సమయము సంకుచితంగా ఉంది. సైతాను కూడా వాడికి సమయము కొద్దిగా ఉందని తెలుసుకుని వాడు భూమి మీదకి వచ్చేస్తున్నాడు. వాడు భూమి మీదకి వచ్చేసి మనుషులందరిలో కూడా కలవరము కలుగు చేసి, మనుషులందరి మీద కూడా వాడి యొక్క క్రియలు ఉంచి వారిని పడదోస్తూ ఉన్నాడు. ఎందుకు పడదోస్తున్నాడు? వాడికి క్రోధం ఎక్కువైపోయింది. నీకే స్తోత్రము తండ్రి, ఆశ్చర్యకరుడా నీకే వందనాలయ్యా. ఆ మూగదయం పట్టినటువంటి వాడు సైతాను అనే విధంగా వాడిని పడదోస్తూ ఉంది తండ్రి. నిప్పుల్లో పడదోస్తుంది, నీళ్లలో పడదోస్తుంది. ఎందుకంటే వాడి జీవితాన్ని అంధకారమయం చేయాలని, వాడిని నాశనము చేయాలని. అయితే ఆ తండ్రికి ఉన్నటువంటి విశ్వాసం ద్వారా వాడు రక్షింపబడ్డాడు. ఆ మూగదయం పట్టినటువంటి వాడు బాగుపడ్డాడు. దేవుడు ఆ కార్యము జరిగించాడు. అనేకులను ఆ కార్యము ద్వారా దేవుణ్ణి నమ్మడానికి వారు విశ్వసించారు. ఈరోజు ఎవరైతే ఈ వాక్యం విన్నారో ఆ బిడ్డలు కూడా దేంట్లో అయితే పడిపోయారో దాంట్లో నుంచి లేవనెత్తడానికి మీ హస్తాన్ని వారికి అందించండి. వారి పైకి రావడానికి మీ కృపను దయచేయండి. వారి పట్ల మీ ప్రేమను చూపండి. వారిలో కూడా విశ్వాసం కలుగు చేయండి. ప్రభువా, నేను నీ వైపు చూస్తానయ్యా, నేను విశ్వాసము కలిగి ఉంటాను. నేను పడిపోయిన స్థితిని ఎవరు కూడా నన్ను లేవనెత్తకపోయినా మీరు ఆదరిస్తారని, మీరు లేవనెత్తుతారని నేను ఈ దినాన విశ్వసిస్తున్నాను. అందును బట్టి నా చెయ్యి మీ వైపుకు వేస్తున్నాను తండ్రి అని ప్రార్థన చేయి. సహోదరి సహోదరుడు, మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే మోకాలు వేసి ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నా దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు. ఇది నాన్న సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు వారు నిన్ను లేవనెత్తుతున్నారు. నువ్వు సిద్ధపడు. తండ్రి ఎవరైతే సిద్ధపడి వారి కుడి హస్తాలను పైకి ఎత్తుతున్నారో అట్టి వారిని, అట్టి పడిపోయిన వారి స్థితిని మీరు లేవనెత్తండి, మాదిరికరంగా జరిగిస్తారని నమ్ముతూ ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఈ కార్యక్రమం ఉండాలని ప్రార్థన చేస్తూ
ఆది నుండి అంతవరకు సకాలంలో మీరుండి జరిగించారని నమ్ముతూ మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు కృపగల నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ యేసుక్రీస్తు కృపగలిగిన నామమున మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ కార్యక్రమాన్ని అనేక మందికి షేర్ చేయండి. యూట్యూబ్లో హనోక్ రాజ్ 9 అనే ఛానల్ ఉంటుంది, దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి తెలియజేయండి. అదేవిధంగా ఫేస్బుక్లో కూడా హనోక్ రాజ్ అనే పేజ్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి. ఇంకా అనేకులకు మీరు షేర్ చేయండి. ఈ వాక్యాన్ని అనేక బిడ్డలతో మీరు కూడా పంచుకోవాలని, ఈ పరిచయ నిమిత్తం కూడా మీరు ప్రార్థిస్తారని నమ్ముతూ దేవుని చిత్తమైతే మరొక మారు మీ ఎందుకు వస్తానని ఈ పరిచయలో పనిచేస్తున్నట్టు ఎక్కువైపోయింది, వాడికి సమయం లేదు, ఇంకొద్ది తర్వాత చూసుకోవచ్చులే, ఇంకొద్దిగా ఆలస్యం చేద్దాములే, రేపు కాకపోతే ఎల్లుండి చేద్దాములే అని వాడు అనుకోవట్లేదు. మనుష్యులందరినీ నాశనం చేయాల. యవనులు ఎక్కడ పడతారో అక్కడ వారిని పట్టుకోవాలా. కుటుంబాలు దేని ద్వారా ఇబ్బంది పడతాయో, దేవుణ్ణి ఏ విధముగా విడిచిపెడతారో ఆ విధముగా అక్కడ వారిని పట్టుకోవాలా. మనుషులు దేనితో పడిపోతారో దాంట్లో వారిని పడదోయాలా అని నీ వీక్నెస్లు ఏవైతే ఉన్నాయో వాడు అది తెలుసుకొని దాంట్లో పడదోస్తూ ఉన్నాడు. ఎందుకు? వాడికి సమయం కొద్దిగా ఉంది. నువ్వు భక్తితో ఉంటే వాడికి ఇష్టం లేదు, దేవుణ్ణి నమ్మకంగా ఆరాధిస్తాం వాడికి ఇష్టం లేదు. మీరు గమనించండి, ఈరోజు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించండి. మీరు కొద్దిసేపు భక్తిగా ఉంటే మీరు ఉండాలని అనేక వారు ప్రయత్నం చేస్తారు. ఇకెప్పుడు కూడా పాపం చేయకూడదు, ఇకెప్పుడు కూడా లోకంలోనికి వెళ్ళకూడదు, లోకాశల్లో పడకూడదు, దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలని మనకు వచ్చిన సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి మనము సిద్ధపడతాం. కానీ ఆ సిద్ధపాటును ముందుకు తీసుకుని వెళ్ళలేం. ఎందుకో తెలుసా? ఏదో ఒక విధంగా వాడు నీ కుటుంబంలో కానీ, నీ సమస్యలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నువ్వు చేసే పనుల్లో కానీ, అది ఏదైనా సరే, లేకపోతే నీ బిడ్డల్లో కానీ, నీ అనారోగ్యతలో కానీ, నీ శారీరక బాధల్లో కానీ, లేకపోతే నీ మనసులో ఉన్నటువంటి బాధలతో కానీ ఎక్కడో అక్కడ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఎలాగే ఇబ్బంది పెడతాడో తెలుసా? నీకు ఏదైతే ఇష్టమో అది దేవునికి ఇష్టం లేనిదై ఉంటుంది, దాన్ని బట్టి నిన్ను పడదోస్తూ ఉంటాడు ప్రభువారు. దేవునికి ఇష్టం లేనిది నీ హృదయంలో ఏది ఉందో ఒక్కసారి సరి చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. వాడికి సమయం లేదు, వాడు బహు క్రోధము కలిగి ఉన్నాడు. ఎందుకు క్రోధం కలిగి ఉన్నాడు? నువ్వు బాగుపడటం ఇష్టం లేదు, పరలోకంకు వెళ్ళడానికి వాడు ఇష్టం లేదు. ఎందుకు పరలోకం వెళ్ళడం ఇష్టం లేదు? దేవుడు ముందుగా ఒక మాట సెలవిచ్చాడు. ఏమని మాట? పరలోక నివాసులారా మీరు ఉత్సహించండి, పరలోకంలో ఉన్నవారులారా మీకు ఏ శ్రమ లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ నిట్టూర్పు లేదు. ఎందుకు? మీరు ప్రభువు యొక్క కుడిపార్శ్వన ఉన్నారు, మీకు ఎప్పుడు సంతోషమే. మిమ్మల్ని ఎవ్వరు కూడా ఏది కూడా చేయలేడు, మిమ్మల్ని ఎవరు కూడా ఏ విధముగా ఇబ్బంది పెట్టలేరు. ఎందుకు? మీరు ప్రభు దగ్గర ఉన్నారు. వారిని కదిలించడానికి వాడికి ఇది లేదు. పరలోకంలో ఉన్న వారికి ఇబ్బంది పెట్టడానికి వాడికి ఏమాత్రం అర్హత లేదు. అందును బట్టి భూమి మీద ఉన్న వారిని ఆ పరలోకంలో ఉండే సంతోషాన్ని కోల్పోజేయడానికి, ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం ఎవ్వరము కూడా అనుభవించకుండా దానిని పాడు చేయడానికి అంధకారంలో మనల్ని పడివేస్తూ ఉన్నాడు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నువ్వు దేంట్లో పడిపోతున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవునికి ఏదైతే ఇష్టం లేదో అదే నీకు ఇష్టమై ఉందేమో. దేవుని యొక్క ప్రణాళికలో ఏదైతే లేదో అది నువ్వు చేస్తున్నావేమో. అందును బట్టి వాడికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది. ఇది దేవునికి నచ్చట్లేదు కదా వీళ్ళ హృదయంలో, అందును బట్టి వీడిని ఇది అడ్డం చేసుకొని వీడిని పడద్రోయాలని సిద్ధపడుతున్నాడు వాడు. ఎందుకంటే వాడికి సమయం కొద్దిగా ఉందని. వాడు ఎంతో కోపంతో ఉన్నాడు. నువ్వు దేంట్లో పడిపోతున్నావు ఒకసారి ఆలోచించు. నీ జీవితం శ్రేష్టమైనది, యోగ్యమైనది. ఆయన ద్వారా నువ్వు ముందుకొచ్చావు, ఆయన ఆత్మను సంపాదించుకున్నావు, ఆయన నీకు యోగ్యతను కలుగు చేస్తున్నాడు, సంతోషాన్ని ఇస్తున్నాడు. నీకు ఏ కొదువ లేకుండా ఆయన తీరుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన పరలోకంలో నువ్వు సంతోషించాలని. కానీ నువ్వేం చేస్తున్నావు? లోకంలో పడిపోతున్నావు. పేరుకు మాత్రమే భక్తిని చూసుకుంటున్నావు, పేరుకు మాత్రమే ముందుకు వస్తున్నావు, పైకి మాత్రమే భక్తిగా నువ్వు కనిపిస్తున్నావు. కానీ
నీ హృదయంలో ఎటువంటి భక్తి లేదు. అందును బట్టి వాడు అవకాశముగా తీసుకొని నీ జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు, అంధకార సంబంధంగా తీసుకొని వెళుతూ ఉన్నాడు. అట్టి స్థితిలో నువ్వు ఎందుకు ఉండాలా? నాకు తెలిసిన ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి ఫోన్ చేసింది, ఇంచుమించు 9:30 సమయం అనుకుంటా, 9:30 గంటలప్పుడు చేసి, అన్నయ్య ప్రార్థన చేయండి, నా భర్త నన్ను అనుమానిస్తున్నాడు, హింసిస్తున్నాడు, బాధలు పెడుతున్నాడు, నా భర్త వల్ల నాకున్న భక్తి కూడా పోతుంది, మనశ్శాంతి లేకుండా ఉంది, నా భర్త మారాలని నేను ఎవరితో మాట్లాడినా, అది ఆడవాళ్ళతో మాట్లాడినా చిన్న బిడ్డలతో మాట్లాడినా నన్ను భయంకరమైనటువంటి అవమానాలకు గురి చేస్తున్నాడు, లేనిపోయినవన్నీ కూడా నాకు అంటిస్తున్నాడు, ఎప్పుడు కూడా కన్నీరుమయమైపోయింది. నాకు పెళ్ళై 12 ఏళ్ళు అవుతున్నా కానీ ఇప్పటికీ నాకు బిడ్డలు లేరు. అదొక పక్క, ఇదొక పక్క నరకయాతన కలిగి ఉంటున్నాను. అప్పుడప్పుడు చచ్చిపోదాం అనిపిస్తుంది, ఏదో ఒక ఉరేసుకోనో మందు తాగో, కానీ ఎక్కడో ఒక చిన్న విశ్వాసం, ప్రభువారు నాకు గర్భఫలం దయచేస్తాడు, నా భర్తను మారుస్తాడు అని 12 ఏళ్ల నుంచి ఈ నరక వేదన నేను అనుభవిస్తున్నాను అన్నయ్య, నా గురించి ప్రార్థన చేయండి అని అమ్మాయి ఫోన్ చేసింది. అమ్మాయి మాట్లాడుతుంది. ఈలోపే ఆ భర్త వచ్చేసాడు. ఆ భర్త వచ్చి నాకు వినిపిస్తూ ఉన్నాయి ఆ ఫోన్లో ఆ మాటలు. ఆ భర్త అంటున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నావే నువ్వు అని ఆ అమ్మాయిని అడుగుతూ ఉన్నాను. ఆ అమ్మాయి అంటుంది, నేను ఎవరితో మాట్లాడలేదయ్యా, నేను ఎవరితో మాట్లాడలేదు అని అంటుంది ఆ అమ్మాయి. ఈలోపు ఆ అబ్బాయి గట్టిగా అరుస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు ఉంచుకున్నాడుతో మాట్లాడుతున్నావా, ఎవరో పనికిమాలినాడు అని గట్టిగా అరుస్తూ ఉన్నప్పుడు ఇక ఆ మాటలు నేనే వినలేక ఫోన్ పెట్టేశాను. ఆ బిడ్డ కోసం ఎంతగానో ప్రార్థన చేశాము, ప్రార్థన చేస్తూనే ఉన్నాము. ఆ బిడ్డను దేవుడు ఆశీర్వదించాలని, ఆ బిడ్డ కుటుంబాన్ని, ఆ భర్తను మార్చాలని. ఈరోజు నీ ఉన్న పరిస్థితి కూడా అలాంటిదేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ భర్త వల్ల నీవు ఇబ్బంది పడి కన్నీళ్ళ మధ్య కాపురం చేస్తున్నావేమో, నీ భర్త లోక సంబంధంగా పడదోయబడి సైతాను వాడిని కూలదోసి వాడిని నాశన రూపంలో లాగడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాడేమో. అయితే నీకు దానికి సమస్య నీ చావు కాదు, దేవుణ్ణి మొర్రపెట్టు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, ఆయన్ని మొర్రపెట్టు, నీ పరిస్థితులు ఒక దినాన అనుకూలపరుస్తాడు. ఒకవేళ భర్తగా ఉన్న నీవు కూడా నీ భార్య వల్ల నలిగిపోతున్నావా? ఆ నలిగిపోతూ ఉంటే నీ భార్య గురించి ప్రార్థన చెయ్యి. ఒకవేళ సమాధానం ఆలస్యం అవుతుందా, నీ భార్య సైతాను యొక్క స్థితిగతుల వల్ల ఏదో పనికిమాల స్థితిలో పడిపోయి ఉన్నా కానీ ఆమె మారాలని, ఆమె ఉద్దేశాలు మారాలని, ఆమె గుణగణాలు మారాలని నువ్వు ప్రార్థన చేయి. భర్తగా ఆమె మారుతుంది. అంతేకాదు నువ్వు విడాకులు తీసుకొని నీ బిడ్డలను పంచుకొని నేను అబ్బాయిని తీసుకుంటా, నేను అమ్మాయిని తీసుకుంటాను, ఇంతవరకు విడాకులు తీసుకొని మనం వెళ్ళిపోదాం, వేరే విధంగా బ్రతుకుదామని నీ కుటుంబాన్ని అంధకారంగా చేసుకోమాక. ప్రియ యవ్వన బిడ్డ, దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు దేంట్లో పడిపోయావా? ఒకవేళ ఆ యవనెచ్చులో నువ్వు పడిపోతే దాని నుంచి నువ్వు లేవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన తన హస్తాన్ని ఇస్తున్నాడు నువ్వు బయటికి రావడానికి. కన్నీళ్ళ మధ్య ఉంటూ ఎవరు కూడా ఆదరించలేక, ఎవరు కూడా నిన్ను హక్కును చేర్చుకోలేక, నీకెవ్వరు కూడా సపోర్ట్ చేయలేక, అందరూ కూడా నిన్ను దూషిస్తూ అవమానిస్తూ ఉంటే చావే శరణ్యమని నీకు అనిపిస్తే దాని నుంచి నువ్వు బయటికి రా. దేవుడు తన 2 చేతులు దినమెల్లా నీ కోసం చాచి ఉంచుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన చేతుల్లోకి నువ్వు రావాలని. కాబట్టి ప్రియ సహోదరుడా, దేవుణ్ణి అంగీకరించు. నీ ప్రతి కన్నిటికైనా సమాధానం ఇస్తాడు. నువ్వు యోగ్యంగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. దేవుని యొక్క ప్రేమను పొందుకోవడానికి ప్రయత్నం చేయి. వాడికి సమయం కొద్దిగా ఉందని వాడు నిన్ను పడదోస్తున్నాడు. దేంట్లో పడిపోతున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేని ద్వారా నువ్వు పాపం చేస్తున్నావు ఒక్కసారి దాన్ని సరిచేసుకో. ఏ పాపము ద్వారా అయితే, దే యొక్క పని ద్వారా అయితే, అది నీ ఉద్యోగం ద్వారానా, లేకపోతే నీ యొక్క భర్త ద్వారానా, నీ భార్య ద్వారానా, నీ పనుల ద్వారానా, నీ బిజినెస్ల ద్వారానా, లేకపోతే నువ్వు ప్రేమించినటువంటి వారి ద్వారానా, దేని ద్వారా నువ్వు పడిపోతున్నావో దానిలో నుంచి నువ్వు ముందుకు రా.
దేవుడు నిన్ను కాపాడతాడు. శాశ్వతమైనటువంటి ప్రేమను ఆయన నీకు చూపిస్తాడు. ఆశీర్వాదమైనటువంటి దీవెనలో ఆయన నీకు కురిపిస్తాడు. మనుషుల ప్రేమ వ్యర్థము కదయ్యా. దేవుడిని ఆరాధించు. నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు యోగ్యుడు. ఆయన యందు నువ్వు పాదములు, ఆయన చెంత నువ్వు పాదములు చెంత నువ్వు మొరపెడితే నీ ప్రతి పాపమును, నీ ప్రతి ఇబ్బందిని ఆయన అంగీకరిస్తాడు. తద్వారా నీ జీవితాలు ఆశీర్వాదకరంగా మారతాయి. అయితే ఈ యొక్క ఆ మోగదయం పట్టినటువంటి వాడిని ప్రభు వారి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ తండ్రిని అడుగుతున్నాడు సూటిగా, నీకు విశ్వాసం ఉందంటయా అని అడుగుతున్నప్పుడు ఆ తండ్రి చెబుతున్నాడు, అయ్యా నాకు విశ్వాసం ఉంది, నా మీద దయ ఉంచి నా బిడ్డను నువ్వు రక్షిస్తావని, నువ్వు కాపాడతావని, వానిలోని దయ్యం నువ్వు వెళ్ళగొడతావని నాకు విశ్వాసం ఉందయ్యా అని అడిగినప్పుడు వెంటనే ప్రభువారిని చూడగానే, ఆయన ఉరిమి చూడగానే వానిలో ఉన్నటువంటి దయ్యము మోర్చిల్లిపోయి నోట్లో ఒకలాంటి నొరగ వచ్చి అక్కడి నుంచి వాడు స్వస్థ పొందాడు. చాలామంది అక్కడ వాడు పడిపోయిన వెంటనే అనేకులు చూసినటువంటి వారు అనుకున్నారు వీడు చనిపోయాడేమో అని అనుకున్నారు. కానీ తర్వాత లేచి వాడిని దేవుని స్తుతించడం వల్ల అనేకులు అక్కడ ఉన్నటువంటి వారు మార్పు చెందారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈరోజు నీవు కూడా మార్పు చెందాలి. పడద్రోయబడినటువంటి జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు. పడిపోయిన నీ స్థితిని లేవనెత్తుతాడు. అయితే నువ్వు ఉంచవలసింది ఆయన యందు విశ్వాసం. అందుకే ప్రభువారు అంటారు, ఏమనంటారు, 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో, నమ్ముట నీ వలనైతే నమ్మును వానికి సమస్తమును సాధ్యమే, నమ్ముట నీ వశమైతే. కాబట్టి దేవుణ్ణి నువ్వు నమ్మాలా, దేవుణ్ణి విశ్వసించాలా. ఒకవేళ నువ్వు విశ్వాసంగా దేవుణ్ణి ఆరాధించినట్లయితే ప్రభువారు ఎక్కడ నువ్వు పడిపోయినా, సైతాను ఏ పరిస్థితిలో నిన్ను కొంగదీసి పడదోసి వేయబడినా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఆయన వైపు చూడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యము దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ వాక్యం నీకు అంగీకారంగా ఉంటుందని, నీ హృదయముతోటి, నీ కుటుంబంతో కట్టబడే విధముగా ఈ వాక్యము నిన్ను ఆదరిస్తుందని నమ్ముతూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీరందరూ కూడా తల వంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభువును ఆరాధిద్దాం. అందరూ కూడా తల వంచుకొని కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకూడదు, ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా గొప్ప దేవా, శాలేమో రాజు ఆశ్చర్యకరుడా, నాలోచన కర్తవు, నీత్యుడగు తండ్రివి, నా శాలేమో రాజు, నీత్యుడగు తండ్రివి, నా శాలేమో రాజు, నీత్యుడగు తండ్రివి, నా శాలేమో రాజు, నీత్యుడగు తండ్రివి, నా శాలేమో రాజు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని యొక్క పరిశుద్ధ సమయంలోనికి మీరందరూ కూడా వచ్చున్నారు. మీరందరూ కూడా శ్రేష్టమైనటువంటి సమయంలోనికి ప్రభువారు మిమ్ములను, నన్ను తీసుకొని వచ్చిన విధానం బట్టి మనమందరం కూడా ఆయన సంతోషముతో, సమాధానముతో ప్రభు వారిని ఆరాధించాలని మీరున్న ప్రదేశాల్లోనే మీరందరూ కూడా మోకరిల్లి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళదాం. మీరందరూ కూడా తల ఉంచుకొని కళ్ళు మూసుకోవాలని ప్రభు పేరిట మరొక మారు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకే స్తోత్రము దేవా. నీవిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి, గొప్ప అనుకూలతను బట్టి, పరిస్థితులు అనుకూలముగా లేకపోయినా ఈ విధముగా ఈ లైవ్లో ఆరాధనను జరిగించడానికి మాకిచ్చినటువంటి అనుకూలతలను బట్టి, పరిస్థితులను బట్టి వందనాలు తండ్రి. సంఘాలు, కుటుంబాలు, బిడ్డలు ఈ కార్యక్రమాన్ని చూడడానికి మాత్రమే
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము తండ్రి. ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. ఈ దినము ఆరాధనలో పాడినటువంటి పాటలన్నిటిలో కూడా నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని, అంత మాత్రమే కాదు కానీ వాటన్నిటికంటే యోగ్యమైనటువంటి నీ యొక్క అమూల్యమైనటువంటి మాటలు ఈ దాసుని ద్వారా మీరు అందిస్తున్నందుకు, కృప చూపించిన విధానం బట్టి మీకు ఎనలేని స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి బిడ్డకు, వారి హృదయాలకు, వారి కుటుంబాలకు, వారి స్థితిగతులకు ఏదైతే అవసరమైతే ఉందో అటు మాటలను నా ద్వారా మీరు మాట్లాడుతారని నమ్ముతూ, వట్టివాడును మట్టివాడును ఏ మంచి లేనటువంటి వాడిని తండ్రి, నేను మాట్లాడితే ఏ ఒక్కరు కూడా వారి హృదయాలు మారు, వారి జీవితాలు మారు, అది వ్యర్థము కదా తండ్రి. అందును బట్టి మీరు మాట్లాడతారని మీ యొక్క శ్రేష్టమైనటువంటి కుమ్మరింపును, పరిశుద్ధాత్మను ఈ ప్రదేశం అంతయు చూసే బిడ్డల మీద కుమ్మరిస్తారని మేము నమ్ముతున్నాము. చెప్పబడే ప్రతి మాట వారి కుటుంబాలు కట్టబడే విధముగా, వారి జీవితాలను మార్చబడే విధముగా, వారి పరిస్థితులు అనుకూలముగా లేకపోయినా అనుకూలమయ్యే స్థితిగతులుగా ఉండే విధముగా, వారు ఏ స్థితిలో పడి ఉన్నారో ఆ పడి ఉన్న స్థితిని తీసివేసి ఉన్నతంగా జీవించే కృపను, ఆశీర్వాదాన్ని మీరు దయచేస్తారని నమ్ముతూ, ఈ కార్యక్రమం అంతట్లో కూడా ఆది నుండి అంతం వరకు సకాలంలో మీరుండి జరిగిస్తారని నమ్ముతూ, మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృప కలిగిన నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు